తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు దేవదేవుడికి వార్షిక ఉత్సవాలు జరగనుండటంతో తిరుమలలో చేయాల్సిన ఏర్పాట్లపై 2 నెలల ముందు నుంచే కసరత్తు జరుగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అప్పుడే బ్రహ్మోత్సవ సందడి ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాలుగా చెప్పుకోవాలి. దీంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించనున్నది. వచ్చే నెల 4వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మహాసంరంభానికి అప్పుడే సందడి మొదలైంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేసే విధంగా టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సునామీలా తరలివచ్చే భక్తజన ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలనుకుంటున్నారు. శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయ మాడ వీధులలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీలలో నుంచే వాహన సేవలను తిలకించేలా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 4వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల 3వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనున్నది. ఇక ఉత్సవాలకు ప్రారంభ సూచికగా అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. 4వ తేదీ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు శ్రీవారు 2 వాహనాలపైన భక్తులను కనువిందు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక 9 రోజుల పాటు శ్రీవారికి వాహన సేవలను నిర్వహిస్తారు. అక్టోబర్ 4వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీవారికి పెద్దశేష వాహన జరగనున్నది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం చినశేష వాహనం, రాత్రి హంస వాహన సేవలను అర్చక స్వాములు ఘనంగా నిర్వహిస్తారు. 6వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు ఎప్పటిలాగే జరుగుతాయి. 7వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవలను నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారు మోహిని అవతారంలో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల మధ్య గరుడ వాహన సేవ జరుగుతుంది. అక్టోబర్ 9వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను నిర్వహిస్తారు. 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం సేవలను మాడవీధుల్లో తిలకించే వీలుంది. అక్టోబర్ 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలు ఉంటాయి. అక్టోబర్ 12వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. మరో 3 వారాల వ్యవధిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో టీటీడీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వాహన సేవలు జరిగే ఆలయ మాడవీధుల సుందరీకరణతో పాటు ఇంజనీరింగ్ పనులని త్వరితగతిన చేస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ ఈవో ఆధ్వర్యంలో పోలీసులు, టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్తో వివిధ విభాగాల అధిపతుల సమావేశం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన అదనపు ఏర్పాట్లపై చర్చిస్తారు.